క్షణక్షణం పోరాటం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రేమ త్యాగం కోరుతుందంటారు, అయితే ఇప్పుడు ప్రేమ బలి కోరుతోంది. ప్రేమికుల రోజునే ప్రేమించిన అమ్మాయిపై యాసిడ్ దాడి, ఆపై విచక్షణారహితంగా కత్తిపోట్లు. గుర్రంకొండ మండలం ప్యారంపల్లిలో ఘటన. మదనపల్లి అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ గా గుర్తింపు. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంశాఖ మంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ సీరియస్. యువతిపై యాసిడ్ దాడితో ఉలిక్కిపడ్డ మదనపల్లె. పట్టపగలు సొంత ఊర్లో యువతి ఇంట్లో మదనపల్లె అబ్బాయి యాసిడ్ దాడి, కత్తిపోట్లు. హుటాహుటిన మదనపల్లికి, ఆపై మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలింపు. దాడికి గురైన అమ్మాయి గౌతమికి ఈ నెల 7 నిశ్చితార్థం. ఏప్రిల్ 29న పెళ్లి నిశ్చయం. మదనపల్లి ఆసుపత్రికి వచ్చి బాధితురాలు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే షాజహాన్, ఎస్పీ విద్యాసాగర్. వల్లభనేని వంశీ అరెస్ట్, ఇక కొడాలి నాని నెక్స్ట్. తెలుగుదేశంలో ఎదిగి వైసీపీ పంచన చేరి విచ్చలవిడిగా రెచ్చిపోయిన మాజీ ఎమ్మెల్యేలు. కర్మ రిటర్న్స్ అంటున్న టీడీపీ అభిమానులు. వైసీపీ హయాంలో నోటికి అడ్డు అదుపు లేకుండా చంద్రబాబు ఫ్యామిలీపై విమర్శలు. వంశీకి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. తప్పుల మీద తప్పులు చేసినా ఏమీ కాదన్నా కేర్లెస్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రేమ త్యాగం కోరుతుందంటారు, అయితే అదే ప్రేమ నేడు బలి కోరుతోంది. పాశ్చాత్య విపరీత ధోరణుల ప్రభావమో, తల్లిదండ్రులు, పెద్దలు, గురువుల యొక్క గౌరవం విలువలు తగ్గిపోవటమో తెలియదు కానీ యువత పెడ ధోరణుల వికృత రూపం దాల్చుతోంది. ప్రేమికుల దినోత్సవం రోజున అమానుష ఘటన చోటు చేసుకుంది. గౌతమి అనే యువతిపై కిరాతక ప్రేమికుడు యాసిడ్ పోసి కత్తితో దాడి చేశాడు. తలపై కత్తితో పొడిచి మొహంపై యాసిడ్ పోసి పారిపోయాడు. యువతి పెళ్లి నిశ్చయం కావడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో జరిగింది. బాధిత యువతిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో బెంగళూరుకు తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న కిరాతక యువకుడు కోసం గాలిస్తున్నారు. ఏకపక్షంగా ప్రేమిస్తూ వచ్చిన ఈ యువకుడు గౌతమిని పెళ్లి చేసుకోవాలని భావించాడు. అయితే యువతి తల్లిదండ్రులు మాత్రం మరో యువకుడితో పెళ్లి నిశ్చయించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లె గ్రామానికి చెందిన యువతిపై జరిగిన ఈ దాడిని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. బాధిత యువతికి, ఆమె ఫ్యామిలీకి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. అటు ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేసిందన్నారు. బాధితురాలికి మెరుగైన వైద్య సాయం అందించి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. ఆమె పట్ల అత్యంత పాశవికంగా వ్యవహరించిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్రంకొండ ప్యారంపల్లిలో యువతిపై యాసిడ్ దాడి జరిగింది. ఓ యువకుడు యువతి తలపై కత్తితో గాయపరిచి ముఖంపై యాసిడ్ పోశాడు. తీవ్ర గాయాల పాలైన బాధితురాలని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ఎస్పీ విద్యాసాగర్ నాయుడులు ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి సీఎం ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని బెంగళూరుకు తరలించారు. గుర్రంకొండ మండలం ప్యారంపల్లికి చెందిన యువతి డిగ్రీ వరకు చదువుకొని మదనపల్లిలోని ఓ బ్యూటీ పార్లర్లో పనిచేస్తోంది. పట్టణంలోని అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో తరచూ వేధింపులకు గురి చేసేవాడు. యువతికి ఈ నెల 7న బంధువుల అబ్బాయిలతో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 29న ఆమె పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న గణేష్ శుక్రవారం ఉదయం 6 గంటలకు అమ్మాయి గ్రామానికి చేరుకున్నాడు. యువతి తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో ఆమె వద్దకు వెళ్లి ముఖంపై యాసిడ్ పోసి కత్తితో దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. అప్పటికే నిందితుడు పరారయ్యాడు. కుటుంబ సభ్యులు యువతిని 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడి వల్ల బాధితురాలి ముఖంపై గాయాలయ్యాయి. నిందితుడు కూడా యాసిడ్ తాగినట్లు వేరే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. గుర్రంకొండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. యాసిడ్ దాడి ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో మాట్లాడిన మంత్రి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతోనూ మంత్రి ఫోన్లో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదని పోలీసులను ఆదేశించారు. కాగా జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తంబలపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, యువత శ్రీరామ్ చిన్నబాబు,
రాంబాబు, టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్, జనసేన నేత శ్రీరామ రామాంజనేయులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి చేరుకుని బాధితురాలు ఆరోగ్య పరిస్థితి పరిశీలించి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బెంగళూరుకు తరలించారు. స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఘటనపై స్పందిస్తూ యువతిపై యాసిడ్ దాడి తమను తీవ్ర ఆందోళనకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువతికి మెరుగైన వైద్య సాయం అందించి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టాలన్నారు. బాధితురాలి తల్లిదండ్రులకు ఎమ్మెల్యే షాజహాన్ భరోసా ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు అన్ని విధాలా తమ కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశించారని, అమ్మాయి వైద్యానికి ఎంత ఖర్చు అయినా కూడా ప్రభుత్వమే చూసుకునేలా చర్యలు తీసుకుందని ధైర్యం చెప్పారు. నిందితుడికి కఠినంగా శిక్ష పడుతుందని అన్నారు. మనోనిబ్బరం కోల్పోకుండా అమ్మాయికి ధైర్యం చెప్పాలని, తామంతా మీతో ఉన్నామని చేతిలో చేయి వేసి అన్నారు. భగవంతుని దయతో అమ్మాయి ఆరోగ్యంగా తిరిగి రావాలని ఎమ్మెల్యే షాజహాన్ ఆకాంక్షించారు. గౌతమి అనే ఈరోజు ఈ పాప గణేష్ చేతిలో అంశరుమిటకు సంబంధించిన గణేష్ చేతిలో బాధితురాలు ఆమె పైన అటాక్ చేయడం జరిగింది. ఇది వాస్తవం ఏమంటే ఈ పాప చాలా బాధ్యతగా తన ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం పెళ్లికి ఆ పాప సిద్ధమైతే ఈ అబ్బాయి గణేష్ తెల్లవారి ఈరోజు 6 గంటలకు వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ఆ పాప పైన బలవంతంగా అటాక్ చేసి యాసిడ్ తాగమన్నాడు. ఆ పాప యాసిడ్ తాగనని చెప్పిన క్షణంలో కత్తితో పొడిచాడు. కత్తితో చాలా చోట్ల మొహం పైన, చెవు దగ్గర, గొంతు దగ్గర అన్ని చాలా చోట్ల ఆ పాప పైన అటాక్ జరగడం జరిగింది. ఇప్పుడు డాక్టర్ అడ్వైస్ ప్రకారం ఆ పాప కొద్దిగా స్టెబుల్గా ఉంది. కాకపోతే ఏదైతే గొంతులో కొద్దిగా యాసిడ్ పోయిందో ఆ యాసిడ్కి వచ్చిందే కొద్దిగా ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంది. తప్పకుండా ఇప్పుడు పాపకి మణిపాల్ హాస్పిటల్ కానీ వైదేహి హాస్పిటల్ కానీ చేర్చడానికి తీసుకువెళ్ళారు. సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇంకా గణేష్కి వెతుకుతున్నారు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. మా నాయకులు లోకేష్ బాబు గారు ఇది జరిగిన క్షణాల్లో స్పందిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పిస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఇటువంటి సందర్భాలు, ఇటువంటి అటాకులు జరిగితే తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పూర్తి స్థాయిగా ప్రజల వెంట ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ఈజ్ ఎ సిస్టమ్ టు మెయింటైన్ ద ఆర్డర్. ఆ విధంగా పనిచేస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారిది. ఆ పాపకు ఎంత ఖర్చు అయినా కూడా కానీ ఇప్పుడే వాళ్ళ తండ్రి గారికి మంత్రి గారు లోకేష్ బాబు గారి ద్వారా మాట్లాడించారు. లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు. ఎంత ఖర్చు అయినా కూడా నేను మీతో ఉన్నానని మాట ఇచ్చారు. తప్పకుండా ఆ పాపకు కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకునేది. దేవుడు మనం కూడా ఆ పాపకు ఆయు ఆరోగ్యాలతో తిరిగి రావాలని చెప్పి కోరుకుంటూ సెలవు. పంచాయతీ పేరంపల్లి విలేజ్కి చెందిన అబ్బాయి, మదనపల్లి లొకాలిటీకి చెందిన ఒక అబ్బాయి గణేష్ అన్న అబ్బాయి మెడ మీద స్టాప్ చేయడం, అదేవిధంగా చేతి మీద కొద్దిగా గన్నెత్తి మీద కూడా పొడిచినట్టు తెలుస్తుంది. రైట్ నో అమ్మాయిని బెంగళూరుకి షిఫ్ట్ చేస్తుంది ఫర్ బెటర్ ట్రీట్మెంట్. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్కి కూడా ట్రావెల్ ఇక్కడికి ఇందాక చూస్తే పర్సనల్ పేరెంట్స్తో కూడా మాట్లాడటం జరిగింది. మార్నింగ్ నుండి మా పోలీస్ ఇక్కడ మదనపల్లి డిఎస్పీ గారు ఇన్సిడెంట్ అవ్వగానే ఇక్కడికి రష్ అయ్యి వీ హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ షీ గాట్ బెటర్ ట్రీట్మెంట్. పైన కూడా సీనియర్ ఆఫీసర్స్, అదేవిధంగా సీఎంఓ కూడా రెగ్యులర్ మానిటర్ చేయడం జరుగుతుంది. హోమ్ మినిస్టర్ గారు కూడా దీనికి లోకల్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ద మెయిన్ టాస్క్ ఈజ్ అప్రిహెన్షన్ ఆఫ్ అక్యూజ్డ్. అతని తొందరలో వీలైనంత తొందరగా, ఎందుకంటే ఇందాక మినిస్టర్ గారు చెప్పారు 15 మినిట్స్లో మాకు ఇన్ఫర్మేషన్ అనేది మేము కలెక్ట్ చేయడం జరిగింది. అతను ఎవరు, ఎందుకంటే ఇనీషియల్గా అతను పేరు కూడా తెలియదు అన్నారు వచ్చిన వాళ్ళు. అలా కాకుండా అతను ఎవరు, ఎక్కడ అతను
ఏంటన్నా 15 మినిట్స్లో ఆల్ డీటెయిల్స్ కలెక్ట్ చేశారు. అంతేకాకుండా ఒక 4 టీమ్స్ ఈ జాబ్ మీద ఉన్నాయి. టెక్నికల్ ఎవిడెన్స్ ఇవి కూడా కలెక్ట్ చేస్తున్నాం. ఎక్కడ అన్నది ఒక లొకాలిటీలో ఉన్నారని చెప్పి తెలుస్తుంది, అక్కడికి పంపించారు. వన్స్ అప్రిహెన్షన్ అయిన వెంటనే మేము మళ్ళీ ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తాం. ఈ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరిగేటట్టు కేసు కూడా చాలా వాటర్ టైంలో బిల్డప్ చేయడం జరుగుతుంది. వీల్ ఎన్షూర్ దట్ దిస్ పర్సన్ ఈజ్ మంత్రి గారు నిందితులు అదుపులో ఉన్నారని చెప్పారు సార్. అదే అండి, అక్కడే అందుకని కరెక్షన్ చేశాను కదా. 15 మినిట్స్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఆ అబ్బాయి ఏదో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అని చెప్పి చెప్పారు సార్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మాకు కంప్లైంట్ ఎనీ ప్రైవేట్ హాస్పిటల్ మీకు తెలుస్తే మాకు చెప్పండి. సార్ పోలీసు వాళ్ళు వాయిల్పాడుకు తరలిస్తానగా అతను ఏదో ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నట్టు యాజ్ ఆఫ్ నౌ అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, అక్కడ టీమ్స్ అయ్యి పంపిస్తాం. ఓకే, దొరికితే కంపల్సరీ మేమే చెప్తాం. ఇట్ ఈస్ ఇన్ అవర్ ఇంట్రెస్ట్ ఆల్సో, దట్ ఈస్ కాట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అతను కొంచెం సైకాటిక్ బిహేవియర్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి దగ్గర రావటం ప్రిపేర్డ్గా వచ్చినట్టు ప్రేమ ఫేస్ మాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న కత్తికాట్లు కానివ్వండి, అదేవిధంగా చేతి మీద ఇంజరీస్ కానివ్వండి, యాసిడ్ వేయడం కానివ్వండి. సో వీఆర్ కన్సిడరింగ్ ద పర్సన్ యాజ్ డేంజరస్ అండ్ నాట్ ఇన్ ఏ ప్రాపర్ స్టేట్. కాబట్టి మేము కూడా అప్రైంట్ చేసేటప్పుడు కొద్దిగా మా వాళ్ళని కూడా జాగ్రత్త పడమని చెప్పాం. అంటే అతన్ని ఒక 2 రోజుల్లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చూపిస్తారా, లేదంటే వీల్ గెట్ మండలంలో ఈ దురదృష్టకర పరిణామం జరగడం చాలా బాధాకరం. దీనికి ప్రభుత్వం తరఫున మా తరఫున దిగ్బాధ్యత వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మా ముఖ్యమంత్రి గారు అయితేనే, మా ప్రభుత్వం అయితేనే బాధితులకు వెళ్ళవేళ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ సంఘటనను ఖండిస్తూ మా యువ నాయకులు లోకేష్ బాబు గారు అలాగే హోమ్ మినిస్టర్ కూడా స్పందించడం జరిగింది. బాధితురాలికి మెరుగైన వైద్యం కోసం ఈరోజు బెంగళూరు పంపించడం జరిగింది. అక్కడ ఏ విధమైన వైద్య సదుపాయాలు కావాలో ఆ సదుపాయాలన్నీ భరించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని లోకేష్ బాబు గారు కూడా ఇప్పుడు ఫోన్లో మాట్లాడి చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి కోలుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చికిత్స చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఇలాంటి సంఘటనలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేదానికి మా పోలీస్ యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. ఈ సంఘటన జరిగిన 15 నిమిషాల్లోనే ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళు అరెస్ట్ చేయడం, అలాగే రిమాండ్లోకి తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి చర్యలు రాబోయే కాలంలో కూడా జరగకుండా మేము ముందు జాగ్రత్తగా వెళ్తాం. ముఖ్యంగా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళ మీద ముందస్తుగా తెలిస్తే పోలీసు వారికి యువతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందస్తుగా చెప్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేదానికి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇలాంటి సమస్యలు, ఇలాంటి హరాస్మెంట్, అట్రాసిటీలు ఎవరి మీద జరిగేదానికి ముందే ఉంటే ఎవరన్నా వాళ్ళ మీద ప్రేరేపించే విధంగా మాట్లాడడం కానీ ముందుగా ఇలాంటివి చేస్తూ ఉంటే దయచేసి పోలీసును ఆశ్రయించండి. తప్పకుండా ప్రభుత్వము, మా పోలీసు వారు మీకోసం పనిచేసి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోజు పుంగనూరులో కూడా ఒక చిన్న 3 ఏళ్ళ బాలికపై జరిగితే ముఖ్యమంత్రి గారు అయితేనే, హోమ్ మినిస్టర్ అయితే స్పందించి ఆ ఘటనా స్థలానికి పోలీసులు వెళ్ళి ఏ విధంగా స్పందించారో ఈరోజు ఈ ఇన్సిడెంట్లో కూడా తప్పకుండా బాధితురాలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా ఆమె ప్రాణానికి భరోసాగా ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చునంతా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పి మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇప్పుడే ఫోన్లో కూడా వారి తండ్రితో మాట్లాడడం జరిగింది. కాబట్టి
తప్పకుండా భగవంతుని ఆశీస్సుల వల్ల అమ్మాయి కోలుకుంటుందని ప్రార్థిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో ఎదిగి వైసీపీ పంచన చేరి లైఫ్ ఇచ్చిన పార్టీ అధినేతపైనే విచ్చలవిడిగా రెచ్చిపోయిన ఇద్దరిలో ఒకరు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. ఇక ఇప్పుడు రెండో అతను కొడాలి నాని అరెస్ట్ అవుతాడని చెప్పకనే చెప్పారు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. తాజాగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. గుడివాడ ప్రజల ఎదురు చూపులు త్వరలో నెరవేరుతాయని బాంబ్ పేల్చారు. గుడివాడ దుర్మార్గాలు, అవినీతిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశానని తెలిపారు వెనిగండ్ల రాము. తప్పు చేసిన వారు కూటమి ప్రభుత్వంలో తప్పించుకోలేరని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. మాజీ ఎమ్మెల్యే కళ్యాణ మండపంలో అమాయకుల పంచాయతీ భూముల ఆక్రమణపై విచారణ జరుగుతుందని తెలిపారు వెనిగండ్ల రాము. గుడివాడ అరాచకాలు, అవినీతిపై త్వరలో చర్యలు ప్రారంభమవుతాయని వివరించారు వెనిగండ్ల రాము. రాష్ట్ర ప్రజల ఎదురుచూపులు నేడు ఫలించాయన్నారు. దుర్మార్గుడు వంశీ అరెస్టు అయ్యాడని తెలిపారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని నేరాలు చేయడం వైకాపా వారి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి దృశ్యాలను ప్రజలందరూ కల్లారా చూశారని వివరించారు వెనిగండ్ల రాము. అయినా సిగ్గు లేకుండా సినిమాల్లో మాదిరి బాధితుడిని కిడ్నాప్ చేసి భయభ్రాంతులకు గురి చేయడం దారుణమని ఫైర్ అయ్యారు. అరాచకవాదులపై పోలీసులు సత్వర చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. ఎవరికైనా బెయిల్ ఇవ్వాలంటే న్యాయమూర్తి ముందుగా పెట్టే షరతు సాక్షుల్ని ప్రభావితం చేయకూడదనే. అయితే వల్లభనేని వంశీ అరెస్ట్ అయింది ఈ సాక్షుల్ని, ఫిర్యాదుదారుల్ని కిడ్నాప్ చేశారని, బెదిరించారనే కేసులోనే కావడం గమనార్హం. ఇక ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం ఎక్కడ ఉంది? పైగా పోలీస్ స్టేషన్లోనే తనపై ఫిర్యాదు చేసిన వారు ఎవరు అంటూ రెచ్చిపోయారు. అవి కూడా రికార్డ్ అయ్యాయి. మొత్తంగా వంశీ చాలా కాలం జైల్లో ఉండాల్సిన విధంగా తన కేసును తాను క్లిష్టం చేసుకున్నారని న్యాయవాదులు అంటున్నారు. ఆ ఆవు ఉన్న రైతుకు డబ్బే డబ్బు. రోజుకు 82 లీటర్ల పాలు ఇచ్చే మేలుజాతి ఆవు ఔరా అంటున్న పాడి రైతులు. 10 లీటర్లు పాలిచ్చే ఆవునే గొప్పగా చెప్పుకోవడం పరిపాటి. అయితే 82 లీటర్ల పాలు ఒకే రోజులో ఇచ్చే ఆవును ఏమనాలి? కామధేనువు అనాల్సిందే అంటున్నారు వ్యవసాయం చేసే రైతులు. సాధారణంగా ఇళ్లలో పెంచుకునే ఆవులు, గేదెలు రోజుకు ఎక్కువలో ఎక్కువ 10 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. ఇక ఫామ్లలో పెంచేవి ఆవు జాతి, పోషణ, పెంపకం, ఆరోగ్యం వంటి అనేక అంశాల ఆధారంగా ఆవులు రోజుకి ఇచ్చే పాల లీటర్లు ఇస్తాయి. పంజాబ్లోని లుధియానాకు చెందిన ఓ మేలుజాతి ఆవు ఏకంగా రోజుకు 82 లీటర్లు పాలు ఇచ్చి అంతర్జాతీయ PDFA డైరీ అండ్ అగ్రికల్చర్ ఎక్స్పో పోటీల్లో ఈ ఆవు రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు సంకర జాతి జెర్సీ ఆవు రోజుకు 8 నుంచి 10 లీటర్లు, బద్రి ఆవులు రోజుకు 5 నుంచి 7 లీటర్లు, హర్దేను జాతి ఆవు రోజుకు 55 నుంచి 60 లీటర్ల పాలు ఇస్తాయి. ఇక హోల్స్టైన్ అనే ఆవు జాతి సంవత్సరానికి 6500 లీటర్లు పాలు ఇస్తుందని అంతర్జాతీయ PDFA డైరీ అండ్ అగ్రికల్చర్ ఎక్స్పో డేటా చెబుతోంది. కొన్ని ఆవులు సంవత్సరానికి 10,000 లీటర్లు పాలు కూడా ఇస్తాయన్నారు. భారతదేశంలో అనేక మెరుగైన ఆవు జాతులు ఉన్నాయి. ఇవి ప్రజాదరణ పొందాయి. పశువుల పెంపకందారుల ఆదాయాన్ని కూడా పెంచుతాయి. ఆవుల సామర్థ్యం లెక్కగట్టేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ జంతు ప్రదర్శనలు నిర్వహించబడతాయి. పంజాబ్లోని లూధియానా జిల్లాలోని జాగ్రావ్లో ఇటీవల జరిగిన 18వ 3 రోజుల అంతర్జాతీయ PDFA డైరీ అండ్ అగ్రికల్చర్ ఎక్స్పో 2వ రోజున పాల పోటీలు జరిగాయి. ఈ ప్రదర్శనలో అనేక జంతువులు పాల్గొన్నాయి. రకరకాల ఆవులు, గేదెలు వాటి పాల ఉత్పత్తి సామర్థ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ పోటీల్లో మోగా జిల్లాకు చెందిన హర్ప్రీత్ సింగ్ అనే HF జాతి ఆవు 24 గంటల్లో 82 లీటర్ల పాలు ఇచ్చి జాతీయ రికార్డు సృష్టించింది. మాన్సాలోని హీరా డైరీ ఫామ్ ఉత్తమ డైరీ ఫామ్ అవార్డును గెలుచుకుంది. తంబలపల్లె నియోజకవర్గం బి కొత్తకోట పట్టణంలో ఎట్టకేళ్లకు మరుగుదొడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి భూమి పూజ చేసిన నగర పంచాయతీ కమిషనర్ జీవి పల్లవి. కబ్జాదారుల చెర నుండి విముక్తి చేసిన స్థలంలో ప్రజా ప్రయోగ్యమైన పనులకు శ్రీకారం. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ చొరవతో కార్యరూపం. మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో బి కొత్తకోట పట్టణ నడిబొడ్డున ప్రభుత్వ స్థలంలో అధికారులు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. గత 3 రోజులుగా ఈ భూమి మాదే అంటూ అధికారులపై దౌర్జన్యం చేస్తున్న కబ్జాదారులపై గురువారం మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ హెచ్చరికలు జారీ చేశారు. పట్టణంలో వివిధ చోట్ల మున్సిపల్, రెవెన్యూకి సంబంధించిన ఆస్తులపై త్వరలో అధికార యంత్రాంగం కొరడా జులిపించనుంది. ఆక్రమణదారులు, కబ్జాదారులు ఎంతమంది వచ్చినా తగ్గేదే లేదు అంటూ కమిషనర్ పల్లవి స్వయంగా పనులను ప్రారంభించి పర్యవేక్షిస్తుండడం పట్ల పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పడమటి నియోజకవర్గాల్లో పేరెన్నికగన్న సిటిఎం నలవీర గంగా భవానీ అమ్మవారిని ఎమ్మెల్యే షాజహాన్ బాషా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పడమటి మండలాలలో తొలిగంగ జాతర అత్యంత వైభవంగా నిర్వహించే సిటిఎం నలవీర గంగా భవానీ జాతర శుక్రవారం రాత్రి తిరణాల సందర్భంగా అమ్మవారిని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేతలు ఎమ్మెల్యే రాక సందర్భంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అత్యంత శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి జాతర వైభవంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వేలాదిగా తరలివచ్చే భక్తులకు మదనపల్లి పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు అన్ని వసతులను కల్పించడం జరిగిందని తెలిపారు. శుక్రవారం రాత్రి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అమ్మవారి జాతర వైభవంగా నిర్వహించేందుకు పోలీసులు సైతం అన్ని ఏర్పాట్లు చేపట్టడం సంతోషమని తెలిపారు. అమ్మవారి కృపతో రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రేమ త్యాగం కోరుతుందంటారు, అయితే ఇప్పుడు ప్రేమ బలి కోరుతోంది. ప్రేమికుల రోజునే ప్రేమించిన అమ్మాయిపై యాసిడ్ దాడి, ఆపై విచక్షణారహితంగా కత్తిపోట్లు. గుర్రంకొండ మండలం ప్యారంపల్లిలో ఘటన. మదనపల్లి అమ్మ చెరువు మిట్టకు చెందిన గణేష్ గా గుర్తింపు. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంశాఖ మంత్రి అనిత, మంత్రి నారా లోకేష్ సీరియస్. యువతిపై యాసిడ్ దాడితో ఉలిక్కిపడ్డ మదనపల్లె. పట్టపగలు సొంత ఊర్లో యువతి ఇంట్లో మదనపల్లె అబ్బాయి యాసిడ్ దాడి, కత్తిపోట్లు. హుటాహుటిన మదనపల్లికి, ఆపై మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలింపు. దాడికి గురైన అమ్మాయి గౌతమికి ఈ నెల 7 నిశ్చితార్థం. ఏప్రిల్ 29న పెళ్లి నిశ్చయం. మదనపల్లి ఆసుపత్రికి వచ్చి బాధితురాలు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే షాజహాన్, ఎస్పీ విద్యాసాగర్. వల్లభనేని వంశీ అరెస్ట్, ఇక కొడాలి నాని నెక్స్ట్. తెలుగుదేశంలో ఎదిగి వైసీపీ పంచన చేరి విచ్చలవిడిగా రెచ్చిపోయిన మాజీ ఎమ్మెల్యేలు. కర్మ రిటర్న్స్ అంటున్న టీడీపీ అభిమానులు. వైసీపీ హయాంలో నోటికి అడ్డు అదుపు లేకుండా చంద్రబాబు ఫ్యామిలీపై విమర్శలు. వంశీకి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. తప్పుల మీద తప్పులు చేసినా ఏమీ కాదన్న కేర్లెస్. క్షణక్షణం పోరాటం, కనంకనం ప్రజాపక్షం. జైన్సైట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.